హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒకటి చూపిస్తున్నాను మీకు. నేను మా ఇంటి దగ్గర చిన్నది పసుపుది చిన్న ముక్క పెట్టానండి. ఇందులో బకెట్లో పెడితే ఇది చాలా పిల్లలుగా వచ్చింది. చూడండి ఎన్ని వచ్చినాయి అంటే 1 2 3 4 5 6 వచ్చినాయి. చూడండి దీంట్లో ఎంత బాగుంది చూడండి, ఎంత పెద్దగా వచ్చింది చెట్టు. నేను అసలు రాదనుకున్నా, ఎంత పెద్దగా అయింది. ఇది టమాటా చెట్టు ఎంత పెద్దగా అయింది. ఇప్పుడు చిన్నగా ఇప్పుడు పూత వస్తుంది. టమాటాలు వస్తాయి కొన్ని రోజులైతే. చెట్టు మాత్రం పెద్దగా అయ్యింది. నేను అస్సలు పూత రాదనుకున్నా, ఎందుకంటే ఈ తొట్టిలో నేను ఒకసారి బంతి చెట్టు పెట్టానండి. పెడితే అది చాలా పొడవయి అసలు పూలు పూయలేదు. ఇది కూడా అట్లే అవుతుందేమో అనుకున్నా. పూత అయితే వచ్చింది. చూడాలి మరి కాయలు ఎప్పుడు వస్తాయో. ఇంకొక దాంట్లో నల్లేరు కూడా పెట్టాను నేను. చూడండి చాలా పొడవుగా వచ్చింది. ఈ తొట్టిలో పెట్టాను. టమాటా ముక్క కూడా పెట్టాను అందులోనే. ఇది మాత్రం చాలా పొడవు వచ్చింది నల్లేరు. చూడండి ఎంత పొడవు ఉంది, అంత పొడవు వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది. చాలా పెద్దగా వచ్చింది. కట్ చేయాలి దీన్ని. ఇంటి దగ్గర స్థలం లేదు పెట్టడానికి. చిన్న చిన్న తొట్లలో పెట్టాను నేను. చిన్న తొట్టిలో వంకాయ చెట్టు పెట్టాను నేను. ఇది చిన్నది మొక్క తెచ్చి పెట్టాను. అసలు వస్తుందో రాదో అనుకున్నా, కానీ 2 బతికినాయి. మంచిగా అయితే వచ్చింది. మరి ఇది వంకాయలు మరి నల్లయా తెల్లయా పొడుగా పొట్టియా తెలియదు. ఇవి కాస్తే కానీ తెలియదు. అది కనకాంబరాల మొక్కలు కూడా పెట్టాను. చూడండి గుల్లిగా ఉన్నాయి చెట్లు, ఎంత బాగున్నాయి. కనకాంబరాలు కూడా పెట్టాను చెట్లు. అవి కూడా బతికినాయి. మంచిగా మొక్కలు బతికినాయి, బాగున్నాయి మొక్కలు.